హలో, చిజిల్కి పదును పెట్టడం అనే ఈ సెషన్కు స్వాగతం. తయారీ ప్రాథమిక ప్రక్రియలలో ఇది ఒకటి. ఇప్పుడు చిజిల్కి పదును పెట్టడం గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. లక్ష్యం: ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. పెడస్టల్ గ్రైండింగ్ యంత్రాల మీద కోల్డ్ చిజిల్స్ను పదును పెట్టే విధానాన్ని తెలియజేయడం. పెడస్టల్ లేదా బెంచ్ గ్రైండర్ను ఉపయోగించి ఫ్లాట్ చిజిల్ని సిరీషార్ప్ చేయడం. పెడస్టల్ లేదా బెంచ్ గ్రైండింగ్ యంత్రాన్ని సురక్షితంగా ఉపయోగించడం. చిజిల్ అనేది మెటల్ని కట్ చేయడానికి, చెక్కడానికి ఉపయోగించే ఒక కటింగ్ పరికరం. చెక్క, రాయి లేదా మెటల్ వంటి గట్టి వస్తువులను చెక్కడం లేదా కటింగ్ కోసం సుత్తితో కొట్టడం ద్వారా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మెటల్ పనిలో ఉపయోగించే చిజిల్ని రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు: హాట్ చిజిల్ మరియు కోల్డ్ చిజిల్. హాట్ చిజిల్: వేడి మెటల్ను కటింగ్ చేయడానికి హాట్ చిజిల్ ఉపయోగపడుతుంది. కోల్డ్ చిజిల్: కోల్డ్ చిజిల్ టెంపర్డ్ స్టీల్తో తయారు చేయబడుతుంది. ఇది చెక్కడం మరియు కటింగ్ పని కోసం ఉపయోగించబడుతుంది. చిజిల్ కింది భాగాలను కలిగి ఉంటుంది: హెడ్, బాడీ మరియు పాయింట్. చిజిల్స్ హై కార్బన్ స్టీల్ లేదా క్రోమ్ వెనాడియం స్టీల్తో తయారవుతాయి. చిప్పింగ్ చేసిన ఉపరితలాలు గరుకుగా ఉంటాయి. ఫైలింగ్ ద్వారా ఫినిషింగ్ చేయాలి. సాధారణంగా చిజిల్స్ అడ్డుకోత షట్కోణం లేదా అష్టభుజిగా ఉంటుంది. కటింగ్ ఎడ్జ్ గట్టిగాను మరియు పెళుసుగాను ఉంటుంది. వివిధ రకాల చిజిల్స్ ఉన్నాయి: ఫ్లాట్ చిజిల్, క్రాస్ కట్ అంటే కేప్ చిజిల్, హాఫ్ రౌండ్ చిజిల్, డైమండ్ పాయింట్ చిజిల్, వెబ్ అంటే పంచింగ్ చిజిల్. ఫ్లాట్ చిజిల్ పెద్ద ఫ్లాట్ ఉపరితలాల నుండి మెటల్ను తొలగించడానికి వెల్డింగ్ చేసిన జాయింట్లు మరియు కాస్టింగ్ల అదనపు మెటల్ను చిప్ ఆఫ్ చేయడానికి ఫ్లాట్ చిజిల్ను ఉపయోగిస్తారు. క్రాస్ కట్ అంటే కేప్ చిజిల్ను ప్రధాన మార్గాలు అంటే కీవేస్ కటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. హాఫ్ రౌండ్ చిజిల్ను వంగిన పొడవైన గాడీలను అంటే గ్రూవ్స్ను ఆయిల్ గ్రూవ్స్ కటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. డైమండ్ పాయింట్ చిజిల్ను మూలలు మరియు జాయింట్ల వద్ద మెటీరియల్స్ను చదరంగా చేయడానికి ఉపయోగిస్తారు. వెబ్ అంటే పంచింగ్ చిజిల్ను వరుస డ్రిల్లింగ్ తర్వాత మెటల్ను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. క్రౌనింగ్ చిజిల్ కటింగ్ ఎడ్జ్ వద్ద కొంచెం వక్రతను కలిగించడాన్ని క్రౌనింగ్ అని అంటారు. మూలల్లో పనిచేస్తున్నప్పుడు చిజిల్ పాయింట్ విరిగిపోకుండా ఇది ఆపుతుంది. క్రౌనింగ్ వలన చిప్పింగ్స్ చేసేటప్పుడు చిజిల్ ఒకే లైన్ మీద స్వేచ్ఛగా కదలడానికి వీలవుతుంది. చిజిల్స్లో ఉన్న 3 యాంగిల్స్: పాయింట్ యాంగిల్, రేక్ యాంగిల్, క్లియరెన్స్ యాంగిల్. పీపీఈ ఆవశ్యకత: హెల్మెట్, గాగుల్స్, ఆప్రాన్, గ్లోవ్స్ మరియు సేఫ్టీ షూస్. ఉపయోగించే ముందు చిజిల్కి పదును పెట్టాలి. తుప్పు పట్టకుండా ఉండేందుకు చిజిల్పై నూనె రాయాలి. చిజిల్ హెడ్ నూనెగా లేదా జిడ్డుగా ఉండకూడదు. మష్రూమ్ చిజిల్ని వాడకూడదు. చాంఫర్ ఉన్న చిజిల్నే ఎల్లప్పుడూ ఉపయోగించాలి. చిజిల్కి పదును పెట్టడం: ఉపయోగిస్తుండటం వల్ల చిజిల్ ముద్దుబారుతుంది. చిప్పింగ్ బాగా ఉండటానికి చిజిల్ని క్రమం తప్పకుండా మళ్ళీ పదును పెట్టాలి. గ్రైండింగ్ యంత్రాల మీద చిజిల్కి పదును పెడతారు.
ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసేటప్పుడు చేసే విధానాలకు వెళ్దాం. గ్రైండర్ను ఆన్ చేయడానికి ముందు గ్రైండింగ్ వీల్ చెక్ చేయడానికి, గ్లేజింగ్ను గుర్తించడానికి గ్రైండింగ్ వీల్పై వేలును కదపాలి. గ్రైండింగ్ వీల్ యొక్క కట్టింగ్ ఎడ్జ్ రాపిడిగా ఉండడం వలన గ్లాస్ లాగా కనిపిస్తుంది. ఇది గ్రైండింగ్ రేటును తగ్గిస్తుంది. గ్లేజింగ్ విషయంలో శిక్షకుని సహాయంతో సిలికాన్ కార్బైడ్ స్టిక్ ఉపయోగించి వీల్ను డ్రెస్ చేయాలి. బీటలు ఉన్నాయేమో చెక్ చేయాలి. గ్రైండర్ను ఆన్ చేయడం, భద్రత కోసం చక్రం పక్కన నిలబడి చక్రం నిజంగా తిరుగుతోందో లేదో చూడాలి. అదనపు వైబ్రేషన్ ఉండకూడదు. కంటైనర్లో తగినంత కూలెంట్ ఉండేలా చూసుకోవాలి. పీపీఈలతో మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి. గ్రైండింగ్ వీల్ను చెక్ చేసిన తర్వాత దశ గ్రైండింగ్ గురించి. గ్రైండింగ్ చేసేటప్పుడు చిజిల్ పట్టుకోవడానికి కాటన్ వ్యర్థాలు లేదా ఇతర మెటీరియల్ను ఉపయోగించవద్దు. వీల్ ఫేస్ను మాత్రమే ఉపయోగించండి, కానీ సైడ్లు కాదు. మనం గ్రైండర్ని ఆన్ చేసి చిజిల్కి పదును పెట్టడం ప్రారంభిద్దాం. వీల్స్ ఉపరితలానికి సమాంతరంగా చిజిల్ అంచును పట్టుకోవాలి. చిజిల్ 60 డిగ్రీల వెడ్జ్ కోణాన్ని పొందే విధంగా 30 డిగ్రీల కోణంలో ఉండాలి. టూల్ రెస్ట్ మీద చిజిల్ మిగిలిన భాగాన్ని ఆనేలా ఉంచండి. పాయింట్ను వీల్కి తగిలే విధంగా ఉంచండి. కటింగ్ ఎడ్జ్ నుండి అధిక వేడిని నిరోధించడానికి ఒత్తిడిని వీలైనంత తక్కువగా ఉంచండి. కటింగ్ ఎడ్జ్ వద్ద కుంభాకారాన్ని తీసుకురావడానికి ఒక్క ఆర్క్ ఆకారంలో పాయింట్ను రెండు వైపులా రాక్ చేస్తూ ఉండాలి. వేడెక్కకుండా ఉండటానికి చిజిల్ని అవసరమైనప్పుడల్లా కూలెంట్లో ముంచాలి. కటింగ్ ఎడ్జ్ ఎదుటి వైపు గ్రైండింగ్ రిపీట్ చేయాలి. బీవెల్ ప్రొట్రాక్టర్తో వెడ్జ్ యాంగిల్ని చెక్ చేయాలి. గుర్తు చేసుకుందాం మనం నేర్చుకున్నవి. చిజిల్స్, వివిధ రకాల చిజిల్స్, గ్రైండింగ్ యంత్రాలను ఉపయోగించి చిజిల్కి పదును పెట్టడం. కాబట్టి ఇందులో అంతా చిజిల్కి పదును పెట్టడం గురించే. మీరు అన్ని భావనలు, ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తరువాతి సెషన్లో కలుద్దాం.